హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. కంచె గచ్చిబౌలి భూములపై నిరసనలు కొనసాగుతున్నాయి. భూములపై యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళన చేస్తున్నారు. నిన్న ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లాఠీచార్జ్ కి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీజేవైఎం నిరసనలకు పిలుపునిచ్చింది. మరోవైపు లాఠీచార్జ్ చేయలేదంటున్నారు పోలీసులు. భూముల వేలం ప్రక్రియ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విద్యార్థులు గత 4 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు హెచ్సియు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. యూనివర్సిటీ చుట్టూ అన్ని గేట్ల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి అజయ్ వర్సిటీ వద్ద నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ అజయ్, ప్రస్తుతం అక్కడ హెచ్సియు వర్సిటీ దగ్గర నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? సెంట్రల్ యూనివర్సిటీలో అదే ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే కంచె గచ్చిబౌలి భూములు వేలం వేయడంతో గత కొంతకాలంగా అయితే హెచ్సియుకు సంబంధించినటువంటి విద్యార్థులు నిరసనలు తెలియజేస్తున్నారు. అది కాస్త గత 4 రోజుల నుండి తీవ్ర రూపం అయితే దాల్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులంతా కూడా వర్సిటీకి సంబంధించినటువంటి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అలా నిరసన కార్యక్రమాలు చేసే విద్యార్థుల పైన, ప్రొఫెసర్ల పైన నిన్న పోలీసులు లాఠీ జలిపించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దీంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి యూనివర్సిటీలో ఉంది. అయితే లాఠీలు జలిపించలేదు, కేవలం వారిని చెదరగొట్టేందుకు, ఆందోళనకారులను, నిరసనకారులను చెదరగొట్టేందుకు మాత్రమే లాఠీలను వినియోగించామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా లాఠీచార్జ్ చేయలేదని వైపు పోలీసులు చెప్తున్నా కూడా అందుకు భిన్నంగా బయటకు వచ్చిన విజువల్స్ అయితే కనబడుతున్నాయి. ఏదైతే యూనివర్సిటీ విద్యార్థుల పైన లాఠీలు జలిపించినటువంటి విజువల్స్ అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే నిన్న విద్యార్థుల పైన, ప్రొఫెసర్ల పైన ఏదైతే లాఠీచార్జ్ చేయడానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేవైఎం నిరసనలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్ని జిల్లా, మండల కేంద్రాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మ తగలబెట్టాలంటూ కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఇది ఇంతే కాకుండా ఇటు పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఓయూలో కూడా అదే ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓయూలో నిరసనలకు ఆంక్షలు విధించడం, అదేవిధంగా ఇటు హెచ్సియు భూములకు మద్దతుగా ఓయూ కూడా కదిలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందులో భాగంగా ఇటు హెచ్సియుతో పాటు ఓయూ వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా సెక్రటేరియట్ ముట్టడి కూడా కొన్ని విద్యార్థి సంఘాలు పిలుపునియడంతో సెక్రటేరియట్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు అనేది ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హెచ్సియు భూముల వేలానికి సంబంధించి విషయానికి వస్తే ఈ భూములు ప్రభుత్వాన్ని అంటూ ప్రభుత్వ పెద్దలు, మంత్రులైతే తమ వాదనలు అయితే వినిపిస్తున్నారు. ఇదే అంశం పైన హైకోర్టులో కూడా ఈరోజు వాదనలకు వచ్చే అవకాశం ఉంటుంది. ముందు నుండి కూడా హెచ్సియుకు సంబంధించినటువంటి భూములన్నీ ఏవైతే అవి 400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వివాదాస్పదంగా అవన్నీ కూడా గతంలో ఇండస్ట్రీకి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వాటిని అమ్ముతున్నామంటూ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ అవి హెచ్సియుకి సంబంధించిన భూములంటూ విద్యార్థులు, ప్రొఫెసర్లు అయితే తమ నిరసనలు కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. థ్యాంక్ యూ అజయ్.